నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. శంకర్పల్లి మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ధర్మన్నగారి అనురాధ వెంకటరెడ్డి ప్రచారంలో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ మరి ఈరోజు శంకర్పల్లి మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా మరి ఇంటింటి ప్రచారం జరుగుతుందని ఎంతో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు పర్తపురంలో 8వ డివిజన్ కౌన్సిలర్ సభ అయినటువంటి మరి అనురాధ వెంకటరెడ్డి గారి గడప గడప ప్రచారంలో భాగంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీరు మరి 2 సార్లు సర్పంచ్గా మరి అనేక విస్తృత సేవలు మరి ఈ గ్రామం కోసం వాళ్ళు నిర్వహించారు. మరి అదేవిధంగా మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి అన్న విధులు నిర్వహించారు. అప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉంటూ మరి ప్రజలకు ఏమి కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకుపోయే నాయకులు మరి వెంకటరెడ్డి అన్న అని తెలియజేస్తా ఉన్నారు. మరి 100 కోట్ల పనులు ఆల్రెడీ జరిగినాయి. మరి ఎలక్షన్ కోడ్ సందర్భంగా 50 కోట్ల పనులు ఆగిపోయి ఉన్నాయి. మరి ఎలక్షన్ కోడ్ ఎత్తివేయగానే మరి మన క్యాండిడేట్స్ అందరినీ కూడా 15 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ 15కు 15 మనమే బ్రహ్మాండంగా గెలుస్తూ ఉన్నాం. శంకర్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాడ పల్లె ప్రగతి కావాలి అని అంటే మరి అభివృద్ధికి అడుగులు వేయాలి అని అంటే మరి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ప్రజలు సహకరించాలని మరి 8వ వార్డు గ్రామ ప్రజలందరినీ కూడా మరి ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా మరి ఇంటి కుటుంబ సభ్యులాగా వారికి అభ్యర్థన చేస్తూ ఉన్నారు. ఈ దంపతులు గెలిచిన వెంటనే మీ మధ్యలోనే ఉంటాం. ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ మీ వెంటనే ఉంటా ఉన్నాము. ఇక మీదట కూడా మీ వెంటనే ఉంటాము. మరి గరీబోళ్ళ కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లులు మరి అనేకము ఈ మున్సిపాలిటీలో అనేక మందికి ఇచ్చి ఉన్నాము. మరి ఇంకా కూడా పేదవాళ్ళు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరి పెన్షన్లు అయితే కానివ్వండి, రేషన్ కార్డులు అయితే కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు అయితే ఉంది. మరి పేదోళ్ళనే గుర్తించుకొని పేదోళ్ళకే అందిస్తామని వెంకటరెడ్డి గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో మరి అనేక మంది పని చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఈ వార్డులో కూడా అనేక మంది ఉన్నారు. వారి లిస్టు కూడా వీళ్ళు చేసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా మరి పర్తపురాన్ని నంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దుతా అని ఈ దంపతులు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఎంతో ముక్త కంఠంతో సంతోషంతో మరి ఇంటింటికి పోతూ ఉంటే మంగళారతులతోటి పసుపు కుంకుమలతోటి బ్యాండ్ బాజాలతోటి వెల్కమ్ చెప్తున్న తీరు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి మరి అనురాధ వెంకటరెడ్డి గారు గెలవబోతున్నామని తెలియజేస్తా ఉన్నారు. జై కాంగ్రెస్. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో నాకు అమ్మ మీరు చాలా బాగా మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మా వెంకటరెడ్డి గారు మీరు సర్పంచ్ అయి ఉన్నప్పుడు బాగా చేసుకున్నారు, చూసుకున్నారు. మేము వెళ్తే మీరు మమ్మల్ని ఒక సొంత అక్కలాగా చెల్లెల్లాగా చూసుకున్నారు. మీలాంటి నాయకత్వం మాకు ఎప్పుడు దొరకదు. ఈసారి తప్పకుండా మిమ్మల్ని ఎన్నుకుంటామని వాళ్ళందరూ నన్ను ఒక అక్కగా తల్లిగా ఆదరిస్తున్నారు. ప్రతి గడపకి వెళితే నాకు అదే స్వాగతం. అమ్మ మీరు చెప్పాలా, మీరు రాకండి, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు రాకుండానే మేము మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తున్నారు. కానీ అలా కాదమ్మా, నేను ఇంటింటికి తిరగాలి, మీరందరూ నా అక్క చెల్లెళ్ళ నేను చెప్తే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు నేను ఒక పిలుపు నిన్న 2 సార్లు వెళ్ళినందుకే ఇంతమంది నా కోసం అక్క చెల్లెళ్ళు అందరూ ఎండనకుండా దూపనకుండా ఆకలికి కూడా ఆగి అందరూ నా కోసం ఇక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళు చాలా నన్ను అసలు ఎంత అంటే నేను అసలు ఆశ్చర్యపోతున్నాను. ప్రతి ఇంటికి వెళ్తే నాకు ఇంత అభిమానం ఏంది, వీళ్ళంతా ప్రజలు నన్ను ఇంత అభిమానంగా చూస్తున్నారా, నాకు ఇంత అభిమానం ఉందా. 10 ఏళ్ళుగా మీరు చాలా చేశారమ్మా, మధ్యలో లేరు కాలేదు. ఇప్పుడు మాకు అర్థమైంది మీలాంటి మనుషుల్ని మేము పోగొట్టుకోము అని అందరూ మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని దీవిస్తూ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ కంకణం కట్టుకున్నారు.